శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నేను కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం అని కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయితే వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు, ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు. 2014 సంబంధించి కూడా 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే 4,700 సంబంధించి ఓట్లకు సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓటుకోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. నర్సరావుపేట సంబంధించిన నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు, కాసు మహేష్ రెడ్డి చేర్చుకుందామని. నేను ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటమే నా అవసరంగా, నా పదవి ముఖ్యం కాదనే ఉద్దేశంతో కూడా కాసు మహేష్ రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది. కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నర్సరావుపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి. ఇది ఆయన మాట్లాడింది. అంటే అప్పుడు 6 నెలలకి, అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నర్సరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నట్టు ఎమ్మెల్యే ప్రకటిస్తూ, ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గుజరాలు పంపిస్తూ, ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తదుపరి 6 నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతామంటే అలా పదవి లేనట్లే కదా, ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్లే కదా. ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం, బీసీ వర్గాలు ఐక్యతపరిచాం, బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు, ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా, వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలో ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గర్జనలో ప్రకటించారు. అంటే బీసీ గర్జనలో ప్రకటించే కారణం ఏంటి? బీసీ గర్జనలో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాన్ని కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలోని బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములయ్యా గెలిపించుకున్నాం. అది వాస్తవం. అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను. ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆరోజు. నేను ఈరోజు మాట్లాడతాను, నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే, చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? ఈరోజు నేను చెప్తున్నాను, 4-3 సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ, మధ్యాలగిరికి సంబంధించి కానీ, వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను. అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాధిప చర్యగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా ఒక విషయం మనం చేస్తున్నాం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగనేటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి ఉదాహరణ
ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు షఫ్లింగ్ చేశారు. ఎప్పుడు లేని ఈ దేశంలో లేని ఒక సిస్టమ్. అంటే బీసీ వర్గాలు అట్ని ఎమ్మెల్యేగా మార్చు, ఆ ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ మార్చడం తప్ప మిగతా ఒక సామాజిక వర్గాల సంబంధించి మార్చగలిగారా? ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన నాయకత్వం పెరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, స్థానచలనం చేసేసి వాళ్ళకి అడ్డరాని పరిస్థితుల్లో కూడా బీసీ వర్గాలకు సంబంధించిన నాయకత్వానికి ఎదగని పరిస్థితుల్లో కూడా కనపడుతుంది, చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనిపై చట్టపరంగా చర్యలకు కూడా లీగల్గా ఒపీనియన్ తీసుకొని లీగల్ కూడా పార్టిసిపేట్ అవుతారు.